నేను ముచ్చట్లు చెప్తాను నేను. అయితే మనకు యోగాల అక్యుపంక్చర్ అని ఉంటుంది. అంటే ఈ మధ్య బాగా రోగాలు ఎందుకు వస్తున్నాయంటే మీకు తెలుస్తలేదు. ఎందుకు వస్తున్నాయంటే మన నెరవేట నుంచి నరాలు అనేటివి వెన్నెంక కూడా పాదాల మనకు మెదడు నుంచి నరాలు అనేటివి వెన్నుపాము గుండా శరీరంలోని కింది వేలాలకు పోతాయి, ఇటు చేతుల వేలాలకు వస్తాయి. అయితే ఎప్పుడైతే మనము చెప్పులు తొడుకొని ఇంట్లో బయట అంతటా చెప్పులు తొడుకొని నడుస్తున్నాయి. ఇప్పుడు అవి రబ్బర్ చెప్పులు. ఆ నడుస్తూ ఏమైందంటే మనకు భూమికి ఒక ఆకర్షణ శక్తి ఉంటుంది అన్నట్టు. దాన్ని గ్రావిటీ అంటారు ఇంగ్లీష్ లో, దాన్ని గురుత్వాకర్షణ అంటారు. అంటే ఒక అయస్కాంత శక్తి ఉంటుంది అన్నట్టు. అందుకోసం మనం చెప్పులు లేకుండా కూడా మనం భూమి మీద నడవాలి. ఎక్కువ టైం పొలాల పోయినప్పుడు అప్పుడు ఇప్పుడు మీరు నడుస్తారు కాబట్టి నడవలకు చెప్తుంది. అట్లానే మన చేతులలో వేళ్లలో కూడా నరాల యొక్క అంత్యాలు ఉంటాయి అన్నట్టు, అంటే చివర్లు. ఆ నరాల యొక్క చివర్లు ఉంటాయి కాబట్టి ఆ చివర్లను మనం ఎప్పుడు ఈ చప్పట్లు కొట్టడం ద్వారా లేకపోతే ఏమన్నా పనులు చేయడం ద్వారా అవి యాక్టివేట్ అయ్యి అయితే చైతన్యమై మన యొక్క మనస్సును మెదడును చైతన్యం చేస్తే కొన్ని రకాలైనటువంటి వ్యాధులు రాకుండా కూడా కాపాడుతాయి అన్నట్టు. అందుకోసం పూర్వకాలంలో ఏం చేసి సాయంత్రం ఏంటంటే ఒక భజన కార్యక్రమం, చప్పట్లు కొట్టుడు ద్వారా భజన కార్యక్రమం. అట్లానే బతుకమ్మ ఎందుకు బతుకమ్మ కూడా ఇప్పుడు యోగాలో కొన్ని ఆసనాలు ఉంటాయి. బతుకమ్మని కూడా వంగి లేవడం, చప్పట్లు కొట్టడం ద్వారా మన యొక్క శరీరం అనేది శరీరంలో ఉన్నటువంటి నరాలు అనేటివి చైతన్యవంతమైతే అన్నాడు. అందుకోసం చప్పట్లు కొట్టు మీకు పూర్వకాలం. కానీ ఇప్పుడు మీరేం చేస్తున్నారు? డీజే పెట్టుడు, అడుగులేదు, చప్పట్లు కొట్టినటువంటి ఆనవాయితీ మనిషికి ఏమున్నా కానీ వీటి పెట్టాలే ఎగరాలి. మనది మన జీవన ఎగురు ఎగరాలి. కానీ అసలు ముచ్చట ఇడిచిపెట్టి ఐగుండు ముచ్చట ముందుకు వచ్చింది. బతుకమ్మ అంటే ఎగురండి. అది మన సంస్కృతి, ధాన్య సంస్కృతి అని గుజరాత్ గుజరాత్ రాష్ట్రం ఉంటుంది, వాళ్ళ సంస్కృతి అవి. మనం దాన్ని ఏం చూసినాం, ఎగురుడు గమ్మతుంది కాబట్టి అందరు చూస్తారని ఎగురుడు పెట్టుకున్నాం. అంతే. అసలు బతుకమ్మ పక్కకైంది, ఇమ్యాలు పక్కకి అయింది, వచ్చింది ఆ బాండియా లేకపోతే ఎగురు వచ్చింది అందరూ ముచ్చట పక్కకైంది పండుగ అనేది. కాబట్టి ఫస్ట్ మనల్ని మనం గౌరవించుకోవాలి. ఇప్పుడు మన ఇంట్లో నలుగురు ఉంటారు, మనం ఏం చేస్తాం? ఇంట్లో మనం మన తండ్రిని, తల్లిని, మన పిల్లలను, మన కుటుంబాన్ని మనం గౌరవించుకోవాలి. ఆ తర్వాత ఇతరులు మనల్ని గౌరవిస్తారు. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు కొట్లాడితే అదే బయట అని చెప్తారు, అంటారు. మరి ఇంట్లో మనం సరిగా లేనప్పుడు బయట లోపం కాబట్టి మన సంస్కృతిని, మన పద్ధతిని మనం పాటించుకుంటూ ఇతరుల పద్ధతిని పాటిస్తే తప్పలేదు. కానీ మన విడిచిపెట్టి పక్కకు పాటిస్తే ఏముంటుంది? దాంట్లో లోపైపోతాం చూసే జనాలకు, చూసే ఇతర వాళ్ళకు. ఇప్పుడు ఏమైనా కానీ వాళ్ళతో పాటు మనం ఏమో నేర్చుకున్నాం అన్నట్టు. అంటే మన ఆచారాన్ని, మన ధర్మాన్ని, మన పద్ధతులను పాటించుకొని మనకు ఏవైతే ఉపయోగకరం ఉంటే వేరే వాళ్ళని వాటిని పాటించడంలో తప్పలేదు. కాకపోతే మన విడిచిపెట్టి మనం ఇతరులు పాటించడం అనేది సరైనటువంటి కాదు. ఆ వైపు ఆలోచించాలి. కొద్దిసేపు పని అలాగే కూర్చోండి, కొద్దిసేపు కూర్చొని మంచిగా దేవుని సన్నిధిలో ఒక 4 పాటలు పాడుకున్న తర్వాత మళ్ళీ ముచ్చటబెట్టుకుని ఎగురు వేరించాయి. అసలు వచ్చి దేవుని విడిచిపెట్టి ఆ దేవుడి కార్యక్రమం విడిచిపెట్టి ఇప్పుడు నైవేద్యం ఇచ్చారు. ఏం చేస్తారు? అందరూ ఇచ్చి అడగబెట్టింది అయిపోయింది. అందరూ అంటే కలుపుతారు, అంటే అడుగుతారు. అది దేవునికి మనం అర్పణ చేయాలి. భగవద్గీత ఏం చెప్తాడు? పుష్పం పత్రం ఫలం పూజం ఏమి భక్త్యా ప్రవచ్చది తదహం భక్తి పశ్యతి క్రియాతాత్మత అని ఒక శ్లోకం ఉంటుంది. అంటే భగవంతుడు ఏం చెప్తాడు? నాకు ఎవరైతే మనస్ఫూర్తిగా, అంటే మనసు యొక్క అర్పణ ఎట్లా ఉండాలట అంటే, నాకు ఆయనకు ఒక ఆకు పెట్టినా కానీ ఆ అర్పణను హృదయపూర్వకంగా ఉన్నప్పుడు ఒక పత్రాన్ని, అంటే ఒక ఆకుని పెట్టినా ఆయన స్వీకరిస్తాడు. ఒక పుష్పాన్ని ఇచ్చిన ఆయన పాదాల చింత పెట్టిన ఆయన స్వీకరిస్తాడు. మనస్ఫూర్తిగా అర్పణ చేయాలి మనం. అట్లాగే ఒక ఫలాన్ని పెట్టిన ఆయన స్వీకరిస్తాడు. మనస్ఫూర్తిగా అర్పణ చేయాలి. అట్లాగే ఒక నైవేద్యాన్ని పెట్టినా కానీ మనం దానికి నైవేద్యాన్ని పెట్టుకున్నాము. మనం మనస్ఫూర్తిగా మనం అర్పణ చేయాలి భగవంతునికి. అర్పించినప్పుడైనా స్వీకరిస్తాడు. కానీ దానికి పోయి
గొప్పతనానికి కూడా అర్పణ చేస్తే నీ గొప్పగా పూజ చేస్తుంది అంటే భగవంతుడు స్వీకరించాడు. ఇది ఎప్పుడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పింది, ఏం చెప్పింది కాదు, నువ్వు చెప్పింది కాదు. కాబట్టి భగవంతుడికి ఏదైతే ఉందో అది మనస్ఫూర్తిగా మన హృదయంతో మన మనస్సుతో ఆయనకు అర్పణ చేయాలి. నువ్వేం చేయకుండా పర్లేదు, కానీ మనస్సు ఆయన మీద అర్పణ చేయాలి. అంటే ఆయనకు మనస్సును మనం అంకితం చేయాలి. అప్పుడే ఆయన స్వీకరిస్తాడు, దానికి నేను తగినటువంటి ఫలితం ఉంటుంది. అంతే తప్పేసి మన గొప్పతనానికి రాజకీయాలు పోయి లేకపోతే ఇలా వచ్చి ఫోటోలు తీయడానికి ఏమడతాను కాదు. ఫస్ట్ మనం భగవంతుడికి ఇంటికి వచ్చి ఆయన శరణాగతి పొంది ఆయన పాదాల చింత శరణాగతి పొందిన తర్వాత మిగతా ఏం చూసుకోవాలి. అంతే. అసలు విడిచిపెట్టి ఏం చేస్తాం, మనం మిగతా వాటిని చేస్తాం. అట్లాంటి పరిస్థితి ఇట్లా చెప్పుకోవడం చాలా లక్షలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా కానీ మనము దేవాలయానికి వచ్చినట్టు. ఇంకోటి నా ఒక విన్నపం, మీరు ఈ కుర్చీలు అనేది ఉండదు దయచేసి నేను చెప్తున్నా. ఎందుకంటే నేను తిరుపతిలో చూసినాను నేను ఏంటంటే తిరుపతి గుండె ఎక్కడ కూడా కూర్చున్నాయి. దేశ ప్రధానమంత్రి వచ్చిన కానీ కూర్చారు. అంటే భగవంతుని సన్నిధిలో భగవంతునికి అతీతం ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న వాడు భగవంతుడు ఉన్నాడు. ఆయన కన్నా ఎత్తున మనం కూర్చుని ఆనాట మనకు ఉండాలి. అంటే మనం ఆయన తక్కువ చేసినట్టు. అట్లాంటప్పుడు మనకు భగవంతుని ఆశీర్వచనం మనకు ఉండదు. కాబట్టి మనము భగవంతునికి కిందలో ఉండాలి, పైకి ఉండాలి. కాబట్టి అది నేను 3 రోజులు సేవ చేస్తే లోపల 3 రోజులు అక్కడ ఎక్కడ కూర్చోలేదు. ఎవ్వరు ఎంత బీజేపీ రాజు కింద కూర్చోబెట్టారు. అంటే ఆడ స్వామివారికి మించినటువంటి అతీతమైనటువంటిది ఏదీ లేదు. కాబట్టి ఏ దేవాలయం అయినా కానీ ఎక్కడైనా కానీ భగవంతునికి అతీతమైంది ఏది కాదు. కాబట్టి మనం కిందనే కూర్చోవాలి. మనకు వీలు కాకపోతే పక్కకొని కూర్చోవాలి, కానీ ఇక మాత్రం కూర్చోలేకుండా వేసేసి మొన్నే చెప్పాలనుకున్నా. ఎందుకంటే అది ఒక రకమైనటువంటి మనం సందేశాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. రెండో రోజు ఇంకో వాళ్ళు వస్తారు, వాళ్ళు కూర్చోవాలి, నేను కూర్చొని ఇంకో కూర్చో చేస్తాను. అది ఆనవాయితీగా మారిపోతుంది. మనం కిందనే కూర్చోవాలి. ఆయన సన్నిధిలో మనం అతీతం కావాలి. ఆయనకు ఇవన్నీ పూజలు చేసినందుకు అతీతం వరకు నాకు తీసిపెట్టుకోవాలి. కాబట్టి మనం రోజు కొద్దిసేపు ఈ సంవత్సరం ఇవాళకి గడిచిపోయింది. వచ్చే సంవత్సరం నుంచి రోజు ఒక కొత్త కార్యక్రమం ఉంటుంది. ఇట్లానే ఇదే పద్ధతిగా ఫస్ట్ రోజు నుంచే స్టార్ట్ కావాలి. స్టార్ట్ అయ్యి చివరి దాకా ఇలాగే కొనసాగాలి. ఆ చివరి రోజు కూడా అందరు రావాలి. మంచిగా భజన పాటలతో ఊరేగింపుగా తీసుకుపోయి దానికి పోకుండా మంచిగా భక్తితో సాధ్యమైనంత వరకు అందరూ పాల్గొంటే బాగుంటది. ఈ డీజేలు పెట్టుడు, ఎగురుడు, ఈ షో పుట్ట అవసరం లేదు. అందరూ పాల్గొని అందరం తీసుకుపోయి దేవుణ్ణి మనం ఆయనకు నిమజ్జనం చేస్తే అంతకన్నా గొప్పైనటువంటి విషయం ఏది ఉండదు. కాబట్టి బోలో గణేష్ మహారాజ్కి జయ గణేష జయ గణేష జయ గణేష దేవా. గట్టిగా లేదా? జయ గణేష జయ గణేష జయ గణేష దేవా. పార్వతీ మనోహర సుత వేగరారా. పూజలందు ప్రథమ పూజ నీకు చెప్పుము దేవా. పూజలందు ప్రథమ పూజ నీకు చెప్పుము దేవా. వినాయకరారా వినాయకరారా. విఘ్నములను బాపి మమ్ము కాపాడగరారా. విఘ్నములను బాపు మమ్ము కాపాడగరారా. జయ గణేశ జయ గణేశ జయ గణేశ దేవా. పార్వతీ మనోహర సుత వేగరారా. गणेश महाराज की, विघ्नेश्वर भगवान की, पार्वती परमेश्वर भगवान की, श्री सीतारामचंद्र महाराज की, श्री वेंकटेश्वर भगवान की, श्री आंजनेयेश्वर स्वामी की, श्री आंजनेय स्वामी की, बोलो गजानन महाराज के।